నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ఏంటి సార్ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి రాశి ఫలాలు చెప్తున్నారా? దీని గురించి చెప్పండి సార్. సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నువ్వు మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించి నాతో విషయ పరిజ్ఞానాన్ని చేయించి జనాలకు చెప్పిస్తూ ఉంటాం. మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ మీరు చెప్పాలి. తెలిసిందే, అంటే మన వాళ్ళందరూ చెప్పిందే, ఏదో కొంచెం కొత్తగా ఉంటుంది. నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం, విశ్లేషణ నేను కొన్ని చూసే, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో రవి శనులు కలుస్తున్నారు కలయిక. అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది ఒక సైంటిఫిక్ రాశి. ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది. అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది. ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది. దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నేనైతే నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అందున సూర్యుడు గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా. మీరు సూర్యోపాసనలో ఉన్నారు. రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టుగానే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ. ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం. ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి 2 రాశులే, రవి శని కలయిక. వీళ్ళిద్దరూ అంటే తత్వాలు. ఒకళ్ళు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం. ఈ రెండిట్ల కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం. ఒకటి కోల్డ్ ప్లానెట్, ఒకటి టూ హాట్, విపరీతమైనటువంటి వేడి. అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు, కానీ ఈ కలయిక వల్ల అంత మంచిగా జరుగుతుంది. ఇది ఇక్కడ శతభిష నక్షత్రంలో జరుగుతుంది. శతభిష నక్షత్రం అంటేనే అంటే అశ్వాలు. శతభిష నక్షత్రానికి మనం జంతువు తీసుకుంటే గుర్రం వస్తుంది. అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం, ఇక్కడ శతభిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం. అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా. రవికి అశ్విని కుమారులు ఏమవుతారు? పిల్లలు, ఆయన పిల్లలు. శనికి ఏమవుతారు? సోదరులు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే శతభిష నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది. అంటే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండే కనిపిస్తున్నాయి, కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు. బుధుడు కూడా ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో 15 డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిట్ జరుగుతుంది. దీని ప్రభావం మన మీద ఉండబోతుంది. అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్, గ్రావిటీ. అంటే ఇక్కడ మనం 12 రాసులు తీసుకున్నాం, నక్షత్రాలు తీసుకున్నాం. ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో, అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుధుడు దేనికి కారకుడు? బుద్ధి కారకుడు. మనకి కన్యా రాశి, మిథున రాశి. మిథునం మనం గోరుచిక్కులు చెప్తాం, ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ. ఇక్కడ కన్యా రాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి? రవికి శనికి. అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు, ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంటే శాస్త్రం ఎందుకు బద్ధ శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత
ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ 30 రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి. ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది. అంటే ప్రతి 30 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలా ఎలా? ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా. 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవి శనులు కలుస్తారనా ఎలాగా? ఇప్పుడు శనేశ్వర్ల వారు ప్రతి దాంట్లోనూ నడక 2.5 ఏళ్ళు ఉంటుంది. ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది? 30 ఏళ్ళు పడుతుంది. అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు. కానీ కుంభరాశిలో ఈయనకు మళ్ళీ కలవడానికి 30 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక 30 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. పెద్ద రెవల్యూషన్ థింగ్ ఇది డెఫినెట్ గా. అంటే రేర్ కాంబినేషన్. అద్భుతం సార్. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవి శనులు కుంభరాశిలో. కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం. ఇప్పుడు సైంటిఫిక్ గా, అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం, సైన్స్ మీద నడుస్తుంది. కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు, ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు, లాభాల మీద కావచ్చు, అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని, రవి, అలాగే రాబోతున్నటువంటి బుధుడు. వీటికి ప్రాతినిధ్యం ఏమొస్తాయి? రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం. అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం, ప్రేమ, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. దీని మీద ప్రభావం ఉంటుంది. అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం. అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. బుధుడు బుద్ధికారకుడు. ఇక్కడ 6 కన్య రోగస్థానం. అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం. 10th, 11th, 3rd, 5th, 6th ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒకంత తేడాగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం, మిథున రాశి మిథున లగ్నం, కన్యారాశి కన్యా లగ్నం, మకర రాశి మకర లగ్నం, కుంభరాశి కుంభలగ్నం. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది. వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాశులకి కూడా చెప్పుకుందాం సార్. ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి. ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి. వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పారు. ఇక్కడ మనం హీలింగ్ అన్నాం. అంటే ఇక్కడ శతభిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ 100 గుర్రాల శక్తి. అంత హీలింగ్ ఏదో జరగబోతుంది. మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎవరు భయపడక్కర్లేదు. కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు, రాశుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉండాలి. ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది. ఇక్కడ రవిశనుల కలయిక ఒకటే జరుగుతుంది. అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు 3 గ్రహాలు కలిసి 15 డిగ్రీలు శతభిష నక్షత్రం మీద ఒకే లైన్ మీదకి రాబోతున్నారు. ఇక్కడ ఆ ప్రభావం బుధుడు మారుతుంటారు. అలాగే చంద్రుడు కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతారు. కానీ ఇక్కడ ఆ కలయిక బుధుడు ఉండడు. అలాగే శని కూడా ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రం మీద ఉండరుగా, నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు. మనకి అంటే ఆ 15 డిగ్రీలు శతభిష నక్షత్రం 15 డిగ్రీల మీద 3 నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ జరగదు. 3 గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు, అంటే అతి దగ్గరగా వస్తున్నారు. ఉంటాయి, కలయిక ఉంటుంది కానీ దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఇది పెక్యులర్ కాంబినేషన్. రైట్. ఇంకాస్త వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది. ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా ఫైనల్లీ మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ ఈ పెక్యులర్ పీరియడ్? మీనరాశి మీన లగ్నం. ఇక్కడ లగ్నంలో రాహు ఉన్నాడు. ఈ కంజక్షన్ ఏమో వ్యయస్థానంలో జరుగుతుంది. ఇక్కడ చతుర్థాధిపతి ఇక వ్యయస్థానంలో ఇబ్బంది పడుతున్నాడు. అలాగే సప్తమం, అలాగే ఎఫెక్ట్ అయ్యేది 6th. అంటే మీన లగ్నం వాళ్ళకి 4, 6, 7 వ్యయం 12, అంటే 11, 12 కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రభావం వీటి మీద అధికంగా ఉంటుంది. వ్యయం వీటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది డొమెస్టిక్ లైఫ్, చతుర్థ స్థానం, తల్లి స్థానం, వాహనాలు, ఇవన్నీ కూడా చతుర్థాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ ఇబ్బందిని మనం అధిగమించాలంటే జాగ్రత్తగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ట్రావెల్స్ అంటే కంఫర్ట్స్, మనం బయటకు వెళ్ళినప్పుడు డొమెస్టిక్ లైఫ్ అనేది డిలేలు జరగడం, ఫ్లైట్ లేట్ అవ్వడం, మనకు అక్కడ కంఫర్ట్ సీట్స్ దొరకడం, లేకపోతే వెళ్ళిన చోట ఇబ్బందులు రావడం. కాబట్టి అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటే మంచిది. లేదు అనుకుంటే అడ్జస్ట్ అవ్వాలి. ఇలా ఉంది ఏంటి అని మనం బీపీలు అవి తెచ్చేసుకోకుండా, నర్వస్నెస్ అంటే
బ్రెయిన్ మీద దాని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి డిప్రెషన్ అంటే కుటుంబానికి దూరంగా వెళ్ళి ఇరుక్కుపోవడం జరుగుతుంది. అది ఇబ్బంది అది పెడుతుంది కదా. ఇబ్బంది పెడుతుంది మానసికంగా. మదర్ అని కూడా చెప్తారు కదా ఆ. 4th హౌస్ ని. ఎక్కడికైనా ఒకవేళ తల్లి అక్కడ వేరే చోట అలా అయినా ఇరుక్కున్నా కూడా ఆ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అలాగే Six. శత్రుస్థానం, శత్రువులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఒకంత పెద్దగా కాదు కానీ ఒకంత పెట్టే అవకాశం ఉంటుంది. ఆయన వ్యయం అంటే శత్రువుల వల్ల ఏదైనా వ్యయం అయ్యే అవకాశం ఉండొచ్చు. అలాగే 7th పార్ట్నర్, బిజినెస్ పార్ట్నరు, లైఫ్ పార్ట్నర్తో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం. ఇక్కడ డొమెస్టిక్ లైఫ్, ఇంట్లో భార్యతో పెళ్ళై ఉంటాయి, లేకపోతే కొత్త పరిచయాలు, పెళ్లి కాకపోతే కొత్త పరిచయాలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కొత్త పరిచయాల విషయానికి వెళ్లకుండా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఆ కొత్త పరిచయాల ప్లేస్ లోనే కేతువు కూడా ఉన్నారు, కేతు. చిత్ర విచిత్రంగా. అంటే ఇక్కడ ఒకవేళ మ్యారిటల్ ఇష్యూస్, పెళ్లి సంబంధాలు ఇలాంటివి ఏమన్నా వచ్చి ఉంటే ఇది వద్దు అనిపించేస్తూ ఉంటుంది. ఓ. లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మిస్ మ్యాచ్లు అవ్వే అవకాశం కూడా ఉంటుంది పార్ట్నర్. అంటే ఇక్కడ ఈ సమయంలో మనం పెళ్లి చూపులు అలాంటివి పెట్టుకోకుండా ఉండడం చాలా శ్రేయోదాయకం అని చెప్పొచ్చు. రైట్ సార్. ఇక వెజిటబుల్ థెరపీలో భాగంగా ఏ వెజిటబుల్ వీళ్ళు విరివిగా తీసుకోవాలి సార్ మీనరాశి? ఇక్కడ మనం అదే అంటే వచ్చే ఎఫెక్ట్లు తగ్గడం. 7th కి సంబంధించి వచ్చే ఇబ్బందులు, లివర్ కి సంబంధించిన సమస్యలు, అంటే భార్యాభర్తల మధ్య కోపతాపాలు, తన కోపమే తన శత్రు, అంటే దానివల్ల కక్షలు ఎక్కువ పెట్టేసుకునే అవకాశం ఏర్పడుతుంది. దాన్ని మనం తొలగించుకోవడానికి ప్యూరిఫికేషన్, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు పెరగడానికి మనం ఇక్కడ జరిగేది 100 రెట్ల హీలింగ్ ఎనర్జీస్. అంటే ఇంతకు ముందు ఏమైనా సమస్యలు ఉంటా కూడా అవి హీల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. ఈ ఎఫెక్ట్ అనేది చతుర్థంలోను 7th లోను చతుర్థాధిపతి సప్తమాధిపతి కాబట్టి బుధుడు, అందుకని మనకు ఆ సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది, హీల్ చేసుకునే అవకాశం ఉంది. అందుకని కాంబినేషన్ సేమ్, గోరుచిక్కుళ్ళు, దొండకాయలు, నిమ్మకాయ తీసుకోవడం, అలాగే బెండకాయ అలాగా మనం వాడుతూ ఉంటాం, అది తీసుకోవడం శ్రేయోదాయకమైన. ఆరాధన విషయం సార్? ఆరాధన విషయం వస్తే లగ్నాధిపతి గురుడికి సంబంధించినటువంటి ఆరాధన, గురు దేవాలయాల సందర్శనం, అలాగే చతుర్థం మనము అంటే బుధుడు, విష్ణుమూర్తి ఆరాధన రెండు స్థానాలకి యోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ లక్ష్మీనారాయణ ఆరాధన 7th and 4th కాబట్టి లక్ష్మీనారాయణ ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అద్భుతం సార్. సత్యనారాయణ స్వామి దర్శించుకోవడం కానీ, సత్యనారాయణ సంవ్రతం చేసుకోవడం కానీ, అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా మనం దైవికంగా ఆరాధనలు చేసుకోవడం ఎంతో శ్రేయోదాయకమైన ఫలితం ఇస్తుంది. అలాగే శత్రువుల్ని మనం తొలగించుకోవటానికి ఆదిత్య హృదయ పారాయణం అనేది, రాముల వారు యుద్ధం చేసి తన శత్రువు అయినటువంటి రావణాసురుడి మీద, శత్రువు కాదు ఆయన చేసిన తప్పుకు ఆయన శిక్షించాల్సి వచ్చింది, ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా విజయాన్ని సాధించారు రాముల వారు. కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం సర్వదా అన్ని రాశుల వారికి శ్రేయోదాయకం. విష్ణుమూర్తి ఆరాధన మనం అన్ని రాశుల వారికి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా గురువుకు సంబంధించి లగ్నంలోనే రాహు ఉన్నాడు కాబట్టి మాయ జరిగే అవకాశాలు ఉంటాయి. మాయ నుంచి బయటపడడానికి దుర్గాదేవి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా వివరించారు. ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి అంటే 30 years తర్వాత మళ్ళీ జరగబోతున్నటువంటి కంజంక్షన్ కాబట్టి డెఫినెట్ గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విషయాల మీద పర్టికులర్ గా చెప్పి ఉన్నారు, ఏ విషయాల మీద జరుగుతుందని. అంటే అదృష్టం కలిసి వచ్చేస్తుంది, లేకపోతే ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది కాదు. ఒక్క క్షణంలో జీవితం మారిపోయేటటువంటి పరిస్థితులు ఎప్పుడు అలానే ఉంటాయి. ఒక క్షణం చాలు మారిపోవడానికి, తారుమారైపోవడానికి. అందుకని పర్టికులర్ గా ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అనేది చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఊరు వెళ్తున్నందుకు నేను మొత్తం చాలా టైం పడుతుందని ముందుగానే ప్లాన్ చేసుకుని అడగడం జరిగింది. మొత్తం అన్ని నాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. సూర్యస్వామి నమస్తే.